స్నేహితులను నమ్మి అప్పులుగా ఇచ్చాడు. ఆ అప్పులు తిరిగి ఇవ్వడం లోపల స్నేహితులు ఇబ్బంది పెట్టారు. ఇక్కడ తీసుకున్నటువంటి అప్పులు బ్యాంకు వాళ్ళు ఇబ్బందులు పెట్టడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఇటు సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటన కరీంనగర్ లోపల కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక వైద్యుడు అనస్టియా తీసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం విషాద ఛాయలో అలుముకున్నటువంటి పరిస్థితి. చెప్పండి మేడం, అసలు అంటే శ్రీనివాస్ డాక్టరు ఈ అనస్టియా తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు నిజంగా ఈ అప్పుల పరిస్థితి ఏంటి? ఫ్రెండ్స్ని నమ్మేయండి, చాలామంది ఫ్రెండ్స్ని నమ్మేసి డబ్బులు చాలా కోట్లల్లో డబ్బులు ఇచ్చిండు. అవి మా ప్రాపర్టీ ల్యాండ్స్ అమ్మేసి ఇచ్చాడు. అది కాకుండా లోన్స్ కూడా తీసుకున్నాడు, మార్టిగేజ్ లోన్స్ బ్యాంక్లో ఇల్లు మీద పెట్టేసి తీసుకున్నాడు. అది కూడా ఫ్రెండ్స్ తోటి ఇచ్చేసి వాళ్ళు ఇస్తారు కదా అన్న నమ్మకంతో రోజు రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి సతాయించిండు, బాగా ప్రెజర్ చేసిండు. బ్యాంక్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి 3-4 డేస్ నుంచి లైన్గా సతాయిస్తున్నారు. ఇంటి దగ్గరే ఉండి తిట్టడం అట్లా చేసేసరికి సార్ తట్టుకోలేకపోయినారు. అంటే దేనికోసం? అంటే ఇప్పుడు స్నేహితులను నమ్మి దేనికోసం? అంటే నిజంగా పెట్టుబడి పెట్టారా, వాళ్ళకి అప్పులు ఇచ్చారా, దేనికి? అంటే దేనికి, ఏ బిజినెస్ అని చెప్పి? క్వారీలో పెట్టిండు ఒకటి, రియల్ ఎస్టేట్లో కూడా పెట్టిండు. రియల్ ఎస్టేట్లో 1.5 CR మా ల్యాండ్ ఇచ్చిన అది దాని ప్రాపర్టీని అమ్మేసి వచ్చిన అమౌంట్ని రియల్ ఎస్టేట్ వేరే దగ్గర పెట్టిండు, అంటే ఫ్రెండ్కి ఇచ్చిండు. అది వాళ్ళు ఏం చేసిండు, మిస్యూజ్ చేసుకున్నారు. వాళ్ళు రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పేసి అట్లా 15 years నుంచి సతాయిస్తున్నారండి. 1.5 CR తీసుకున్నాడు కరుణాకర్ అని. తర్వాత యామదాని కిరణ్ కుమార్ గ్రానైట్లో పెట్టిపించిండు. ఆయన కూడా ఇట్లనే లోన్ తెప్పించిండు మా సార్ తోటి 3-4 బ్యాంక్స్లలో లోన్ తెప్పించి అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ వస్తుంది. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ సఫర్ అవుతున్నారు. యామదాని కిరణ్ కుమార్, కవిత, భూమయ్య, అది కాకుండా ఇంకోటి వెంకట్ నరహరి అని, ఆయన కూడా అమౌంట్ 15 lakhs దాకా తీసుకున్నాడు, ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. కుమారస్వామి అని ఇంకొకరు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టిపించి అది సఫర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకునేవాడా ఇటు ఇంటికి వచ్చి? అంటే ఒకవైపు బ్యాంకు వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, వారేమో డబ్బులు ఇవ్వకపోవడం, అంటే మీతో ఏమని షేర్ చేసుకునేవాడు? ప్రాబ్లమ్స్ అర్థమవుతుండే, ఆయన సఫర్ అవుతున్న విషయం నాకు అర్థమవుతుంది. కానీ సపోర్ట్ చేస్తుండే, భయపడకు, ఏం టెన్షన్ పడకు, సాల్వ్ చేసుకుందాం అన్నట్టే ఉండే. ఇల్లు పోతుంది అన్నట్టు బాధలు చాలా రోజుల నుంచి సఫర్ అవుతుండే. 1 month నుంచి ఇట్లనే బాధపడుకుంటూ అమ్మ నాన్న కూడా చెప్పుకుంటూ ఇల్లు పోతుంది అన్నట్టే బాధపడ్డాడు. నాతోటి కూడా అదే చెప్పిండు, పోతే పోనీ అప్పులన్నా క్లియర్ అవుతాయి కదా అన్నట్టు అట్లా ఉండే. అంటే ఆ రోజు రాత్రి అంటే ఏం జరిగింది? అంటే ఆ రోజు ఎవరైనా బ్యాంకు వాళ్ళు వచ్చి నిజంగా ఇబ్బంది పెట్టారా? ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంది? ఎందుకంటే మీరు లేచి చూసేసరికి అనస్టియా వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఆ రోజు ఏమైనా అంటే మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా ఆ రోజు నైట్ సైలెంట్గానే ఉన్నారు. కానీ వాళ్ళు మార్నింగ్ వచ్చిండ్రు, ఈవినింగ్ వచ్చిండ్రు. బ్యాంక్ వాళ్ళు, డీసీ బ్యాంక్ వాళ్ళు 4-5 వచ్చిండ్రు. ఇంటికి వచ్చి గట్టిగానే ప్రెషర్ చేయడం, తిట్టడం, అంటే ఫొటోస్ తీసుకోవడం, ఇల్లు దాన్ని వచ్చి అట్లా చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు, బాగా టెన్షన్ పడ్డాడు. నైట్ కూడా సైలెంట్గానే ఉన్నాడు, మార్నింగ్ ఇట్లా చేశాడు. అంటే తెల్లారి లేచిన తర్వాత మీరు చూసరికి అంటే నిశ్చేష్టుగా పడిపోయి ఉన్నాడు. వెనక రూమ్లో ఉంటుంది కదా, లాక్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇంజక్షన్ వేసుకున్నాడు. మాకు ఇక్కడే ఉన్నాడు కావచ్చు, మార్నింగ్ టైంలో లేచి బయటికి వెళ్తాడు, అట్లనే వెళ్ళిండు కావచ్చు అనేసి అనుకున్నాం. చూసేసరికి వెనక్కి తిరిగి వెనక రూమ్కి వెళ్ళేసి బాబుకి అక్కడే కుకింగ్ చేస్తాం కదా, వెళ్ళేసరికి అక్కడ అట్లా ఉన్నాడు. అంటే వారి మీద కంప్లైంట్ నిన్న ఫిర్యాదు చేశారా? మీ ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద ఫిర్యాదు చేశారు? చేసినామండి, అందరి మీద రాసినాం, FIR రాసినాం, కంప్లైంట్ చేసినాం. అది కూడా మెసేజ్ వచ్చింది సక్సెస్ఫుల్. ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది, మెటా క్రిప్టో లాంటి దానిలో కూడా పెట్టుబడి పెట్టారని చెప్పి, అది నిజమే అంటారా? ఎంతవరకు నిజమంటారా? అందులో ఎంత మీకు చెప్పాడా, ఎంతవరకు అమౌంట్ పెట్టాడని? మా తమ్ముడు ఉన్నాడు చింటూ, ఆయన కూడా చెప్పిండంట, అంటే మెటా ఫండ్లో పెట్టినాము ఇట్లా 50 lakhs అని పెట్టేసి చెప్పిండు. నాకు కూడా చెప్పిండు మా తమ్ముడు, బాగా ఇట్లా పెట్టిండంట 50 lakhs అనేసి మెటా ఫండ్లో. దాని గురించి కూడా సఫర్ అయ్యిండు, అట్లా కూడా ఇవ్వలేదు వాళ్ళు, అదే లాస్ అయింది. మీరు ఇప్పుడు ఎంతో అన్యూన్యంగా ఉన్నటువంటి జంట, ఇద్దరు కూడా డాక్టర్లు, మీ పిల్లల భవిష్యత్తు కోసం నిజంగా ఎక్కడో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి, హాయిగా బతకచ్చు అనొచ్చు. ఒక్కసారి అంటే మీ కళ్ళ ముందు అప్పటి వరకు ఉన్నటువంటి భర్త నిజంగా అనస్టియా తీసుకొని చనిపోయాడు అంటే నిజంగా ఇది చాలా, అంటే ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ఏంది పరిస్థితి? మీ పిల్లలు ఎందరు ఉన్నారు? మీ కుటుంబ పరిస్థితి? మాకు ఒక్కడే బాబు అండి. మా సార్ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కడే బాబు. మంచి చదివిపించిండు, PG చదివిపించిండు. ప్రతిమ మెడికల్ కాలేజ్ 3rd year ఇప్పుడు అనస్థీషియా PG ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళీ గౌట్ సర్వీస్లో జాయిన్ అవుతా అనేసే ఉన్నారు,
కానీ ఇంత లోపల ఇట్లా చేసుకున్నారు. ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చి ప్రెజర్ చేసేసరికి ఇలా అయిపోయింది. ఇది మొత్తానికైతే దాదాపుగా స్నేహితులను నమ్మాడు. వారు బిజినెస్ అంటే దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయల వరకు కూడా వారిని స్నేహితులను నమ్మి తన ఇంటిని మరీ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పుగా తీసుకొని రుణాలను తీసుకొని మరీ స్నేహితులకు ఇచ్చారు. కానీ స్నేహితులు ఎంతకు డబ్బు తిరిగి చెల్లించకపోగా బిజినెస్ లోపల కూడా ఇటు చాలా మోసపోవడంతో పాటుగా ఇటు క్రిప్టో మెటా లాంటి వాటి లోపల కూడా కొద్దిగా పెట్టుబడి పెట్టారు. అది కూడా లాస్ కావడంతో అయితే ఏమీ చేయలేని పరిస్థితి లోపల ఇటు ఒక పీజీ చదువుతున్నటువంటి విద్యార్థి నిజంగా ఒక అనస్టియా తీసుకొని చనిపోవడం అయితే బాధాకరమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కుటుంబం లోపల అయితే విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒకటే కొడుకు, ఇప్పుడు వీరి ఇద్దరు డాక్టర్లకు కూడా ఒకే సంతానం. నిజంగా ఈ విషయం చాలా బాధాకరంగా అవుతున్నటువంటి పరిస్థితి. వీరి బంధువులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికైతే అప్పటి వరకు ఉన్నటువంటి శ్రీనివాసు నిజంగా ఇలా చేసుకోవడం చాలా దురదృష్టకరం. అంటే ఏమని ఫిర్యాదు చేశారు పోలీసులకు? వాళ్ళు ఈ పెట్టుబడి తీసుకొని వాళ్ళు ఇచ్చిన వారు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? ఎవరు ఇంతవరకు కాంటాక్ట్ కాలేదండి. మేమే ఫోన్ చేశాము, వచ్చి కలుస్తా అన్నారు. ఇంతవరకు కలవలేదు. గత 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్లో అందరినీ నమ్మి తనకు ఏదో ఆశ చూపించి తన గవర్నమెంట్ జాబ్ను ఆసరగా తీసుకొని తన పేరు మీద లోన్లు తీసుకొని కట్టకపోవడం, అన్ని బర్డెన్స్ ఈఎంఐ బర్డెన్స్ అన్నీ తన మీదనే పడ్డాయి. ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ఈఎంఐలు కట్టుకుంటూ తన జీతం అంతా బ్యాంకులకు ఇంట్రెస్ట్లకే దారపోసాడు. అంటే నెల ఎంత కట్టేవాడు సార్ ఈఎంఐ? దాదాపుగా నెలకు 1,50,000, ఇప్పుడు 1,50,000 కడుతున్నాడు రీసెంట్గా. ఇది బ్యాంకులో తనఖా పెట్టి, డీసీ బ్యాంకులో తనఖా పెట్టి 1,60,000 లోన్ తీసుకొని ఇప్పుడు 1,50,000 లోన్ కడుతున్నాడు. 1,50,00,000 లోన్ తీసుకున్నాడు దీని మీద. ఇది మొత్తము చేసిందంతా స్నేహితులే. ఫస్ట్ నుంచి కరుణాకరని ఆలేరు దగ్గర ఫ్లాట్ల బిజినెస్లో పెట్టించి తనని చాలా అంటే చాలా దారుణంగా మోసం చేశాడు. ఫ్రెండ్ సర్కిల్ నమ్మి చేసి తను అందరినీ నమ్ముతాడు. ఫ్రెండ్స్ తనతో ఎప్పుడూ తిరిగి చివరికి తనని మొత్తానికే లేకుండా చేశాడు తను. ఇంకొకటి కిరణ్ అని ఇక్కడ గ్రానైట్లో పెట్టించారు. తను కూడా 1,50,000 తనకు ఇవ్వాలి. వీళ్ళంతా ఫ్రెండ్స్ సర్కిలే. ఫ్రెండ్స్నే నమ్మి తను మోసం చేసే విధంగా చేశారు. మీరు నిన్న అంటే ఫిర్యాదు వాళ్ళ మీద చేశారా సార్? చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, మాట్లాడారు పోలీసు వాళ్ళు, చేశాం. మాకు తగిన న్యాయం. శ్రీనివాస్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి రావడము, కాంటాక్ట్? ఎవరు రాలేదండి. తన ఫ్రెండ్స్ కూడా వేరే ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకు ఫోన్ చేశారు, రమ్మన్నారు, కానీ ఎవరు కూడా రాలేదు. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల తరఫున కానీ మాకు మీడియా తరఫున కానీ కుటుంబానికి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తానికైతే విప్లవశ్రీ కూడా ఇటు తనకు చేదోడు వాదోడుగా ఇద్దరు డాక్టర్లే. వారిద్దరు డాక్టర్లు పీజీ అనస్టియా ఇటు పీజీ చేసి ఇంకా భవిష్యత్తుకు మంచిగా ఉంటుందని అనుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పాపం ఇద్దరు డాక్టర్లు, కానీ ఇంటి మొత్తం ఏదో స్నేహితులను నమ్మాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్నేహితులు వారు చెప్పినటువంటి మాటలు నమ్మారు. ఇల్లు తనాఖా పెట్టాడు. దాదాపుగా 1,50,00,000 రూపాయలు కూడా ఇల్లు మీద లోన్ తీసుకున్నాడు. కానీ నెల వచ్చేటువంటి జీతం మొత్తం నెల అంతా కూడా ఈఎంఐలకే సరిపోగా స్నేహితులు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుంచి కూడా మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకంటే నిత్యం బ్యాంకు వాళ్ళు రావడం, వేధించడం, ఇవన్నీ తాళలేకనే చివరికి ఇటు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అంటే స్నేహితులు నిన్న చనిపోయిన తర్వాత కూడా ఎవరు ఇక్కడికి రాలేదు. వారు మిగతా స్నేహితులు కూడా వారితో కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చి తర్వాత మాట్లాడతామన్నారు. పోలీసు స్టేషన్ లోపల కూడా వారిపైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఎందుకంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారు కూడా తిరిగి ఏదైతే తీసుకున్నటువంటి అప్పు చెల్లించాలని చెప్పి అయితే కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ కూడా ఈ కుటుంబం లోపల శ్రీనివాస్ డాక్టర్ కుటుంబం లోపల అయితే ఒక విషాదశాలు అలుముకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.